పార్లమెంటరీ నియోజకవర్గం ఎక్స్ ఎంపీ గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు, రాష్ట్ర ఎక్స్ మినిస్టర్ గారు, ఖాళీ బోర్డు చైర్మన్గా పనిచేశారు. వారు తర్వాత ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నారు. వారి కళాశాల అభివృద్ధిలో వారి యొక్క పాత్ర నిర్వచనమైనది. వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాను. ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థుల యొక్క సమావేశ అధ్యక్షులు, కళాశాల ప్రిన్సిపల్ గౌరవనీయులు అశోక్ గారు, పూర్వ విద్యార్థుల ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు దేవయ్య గారు, వేదికపై ఆశీర్వదించినటువంటి గౌరవనీయులు డాక్టర్ సతీష్ గారు, గౌరవనీయులు సాగర్రావు గారు, గౌరవనీయులు మల్లేశ్వరం గారు, గౌరవనీయులు గంగారెడ్డి గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌరవ అధ్యాపకులు గోవర్ధన్ గారు, వైస్ ప్రిన్సిపల్ గవర్నర్ శ్రీనివాస్ గారు, ఎన్సీసీ ఆఫీసర్ గారు, అధ్యాపక బృందానికి విద్యార్థులకు హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషకరంగా కలవడం అనేది ఈ మధ్యనే జగిత్యాల జిల్లా కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి గౌరవ నాగభూషణం గారు పత్రికాముఖంగా ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల ఏర్పడి 60 సంవత్సరాలు జరుగుతున్నది. ఈ సందర్భంగా విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అందరూ కూడా కలిసి ఈ ఉత్సవాన్ని నిర్వహించుకొని గతంలో ఉన్నటువంటి కళాశాల వైభవాన్ని తిరిగి మళ్ళీ పునర్వైభవించుకునే విధంగా కూడా కృషి చేయాలని చెప్పని తన ఆర్టికల్ రాయడం, దాన్ని గమనించినటువంటి నేను మా సహచర విద్యార్థులతో దాన్ని షేర్ చేసుకోవడం, దానికి అనుగుణంగా మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు పూర్వపు ప్రిన్సిపల్తో కలిసి సమావేశంలో పాల్గొన్నప్పుడు నాతో వారితో మాట్లాడించడం, దానికి అనుగుణంగానే ఈ మధ్యన అశోక్ కుమార్ గారు చెప్పినట్టుగా జగిత్యాల జిల్లా రివ్యూ మీటింగ్లో డెవలప్మెంట్ యాక్ట్ మాట్లాడినప్పుడు ఒక ప్రత్యేకంగా చొరవ తీసుకొని జగిత్యాల ఎస్కేఎన్ఆర్ కళాశాల యొక్క చరిత్ర, ఇక్కడ విద్యార్థుల యొక్క బాగోగుల గురించి, మౌలిక సదుపాయాల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని స్వయంగా ఆహ్వానించి నిర్వహిస్తున్నామని చెప్పని విజ్ఞాపన చేయడం, అందులో పాల్గొన్నటువంటి మన అశోక్ గారు స్వయంగా ఉన్న వారు మళ్ళీ కలవడం, దానికి అనుగుణంగా ఈరోజు కూడా కలవడం జరిగింది. ఒకనాడు కేవలం ప్రభుత్వ పరంగా విద్య మాత్రమే ఉండేటువంటి సమయంలో చదువుకున్నటువంటి వాళ్ళం, ఆ చదువు అభ్యసించి దాని ద్వారా ఎదిగినటువంటి వాళ్ళం. కానీ నేడు మాత్రం ప్రపంచీకరణలో ఉన్నటువంటి మనం ఈ గ్లోబలైజేషన్లో ప్రైవేటైజేషన్ ప్రకారంగా లిబరలైజేషన్లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే అటువంటి పరిణామాలు జరుగుతున్నటువంటి క్రమంలో ప్రైవేటు విద్య పట్ల తల్లిదండ్రులు కానీ, ఆర్థిక స్తోమతున్నటువంటి వాళ్ళు కానీ వెళ్ళి చదువుతున్నటువంటి కార్యక్రమం. కానీ ప్రభుత్వ కళాశాలన్నా, ప్రభుత్వ వైద్యశాలన్నా, ప్రభుత్వ పరంగా అంటే అది కొంత మనసు అందులో వెళ్ళాలంటే ఒక ఆత్మీయత ఉన్నది శాఖ చూస్తుంటాం. అదేమి తప్పు కాదు, మనకు ఉన్నటువంటి పరిస్థితులు వాటి దాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ అని చెప్పని ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స జరిగితే ప్రభుత్వమే ఆ బిల్లు చెల్లించేటువంటి పరిస్థితి ఉంది. ఇంతకుముందు అశోక్ కుమార్ గారు చెప్పినట్టుగా నేను పెద్ద అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా విద్యార్థి దశలోనే విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి, విద్యార్థులకు సేవ చేస్తూ నేటి వరకు కూడా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిగా మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ వైద్యశాలకు జగిత్యాల హాస్పిటల్కు ఆరోగ్యశ్రీ వర్తింపజేసింది. అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయడానికి ఎవరైనా మనకు అవసరమైనటువంటి వైద్యులు ఉంటే వాళ్ళని బయటకు వెళ్ళి పిలిపించేసి ఆ ట్రీట్మెంట్ చేసి ఆ ట్రీట్మెంట్ ఒక క్లెయిమ్ ప్రభుత్వం ద్వారా తీసుకొని ఒకవైపున ఈ వ్యాధి బారినటువంటి వ్యక్తికి చికిత్స చేయడం, మరొక వైపున ఆ యొక్క